ఉంచుకొని తేటైన వాతావరణం ఇచ్చిన దేవునికి వందనాలు. సమయంలో ఇక్కడికి చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. నేను ఈ గ్రామంలో జన్మించిన వాడిని. ఈ దినం ఈ రీతిగా ఇల్లు ఇట్లుంది, కానీ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నా చిన్నతనంలో మాకు ఇల్లు కూలి గుడిసే. మా అమ్మ నాన్న వాళ్ళు కూలి పని చేసుకునే రకం, అంటే సొంత భూములు ఉంది, మోటార్ ఉంది, కానీ కూలి జీవనాధారం. సరే, ఎందుకంటే దేవుడు ఇస్తున్న తలంపును బట్టి ఎందుకు చెప్తానంటే, దేవుని ఉద్దేశాలు వేరు అన్న దానిని రుజువుపరచడానికి నేను కూడా ఒక అనువుగా ఉన్నాననేది మీతో నేను పంచుకుంటున్నాను. సరే, ఇక్కడ నేను చెప్పాల్సింది నేను చాలా క్లిక్గా చెప్తా వెళ్తాను, ఎందుకంటే నా సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది. సోదరుడు ½ ఇచ్చారు నాకు. నేను దేవుణ్ణి ఎరగక మునిపే ఈ తలుపు చూడండి, 3 అడ్డకర్రలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు అందరూ బయటపడుకునేటప్పుడు నేను తలుపు తీయాలంటే ఆ కింద దాని మీద కాలు పెట్టి దాన్ని తీసేవాడిని. 1979 ఒకరోజు రాత్రి చాలా పెద్ద పాము దాని మీద పడుకుంటే దాని మీద కాలు పెట్టా. ఆ రోజు రాత్రి నేను చనిపోవలసిన వాడిని. ఆ రోజు రాత్రి అందరూ అనుకున్నారు చనిపోయారని. రక్త సంబంధాలు ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు, కానీ దేవుడు తప్పించినాడు, బ్రతికాను. రెండోది వస్తే, ఇక్కడ మా ఊర్లో ఇటుపక్క వెళితే నీళ్ళ తోటలో చాలా పెద్ద ఎత్తుగా ఉంటుంది. అప్పుడు స్కూలింగ్, అప్పుడు నేను అక్కడ దాని మీద నుంచి గట్టి మీద నుంచి వెనకబడ్డాను. కింద బండ ఉంది, బండ మీద తలబడ్డది, తల పగిలిపోయింది. కానీ ఆ సమయంలో దేవుడు నన్ను రక్షించాడు. మూడవదిగా వస్తే, ఇది ఎప్పుడు పాము కాటు వేసిన 76లో, నీళ్ళతోటి మీద పడేది 79లో, 1987లో నేను ప్రభుని నమ్మాను అంటున్నాను. కానీ అప్పటికల్లా నేనేమైనాను, నేను చాలా పెద్ద పూజారిని. ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో నేను అక్కడ చేశాను. కానీ అంతకుముందు ఇక్కడే మా ఊళ్ళో అందరికీ తెలుసు. 5th తరగతి పాస్ అయ్యాను. మా నాన్నమ్మ తిరుపతి తీసుకెళ్ళి గుండు కొడుచుకొచ్చాడు. ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే సమయం సరిపోదు. సరే, 10వ తరగతి 1980లో పాస్ అయ్యాను. ఎస్వి జూనియర్ కాలేజీలో చేరినాను. మెరిట్ మీద నాకు వచ్చిన మంచి మార్క్స్ని బట్టి ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. అందులో నేను చాలా పెద్ద పూజారిని. సో అలాంటి జీవితం జీవించాను ఇంటర్మీడియట్ అంతా. తర్వాత నేను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత 83, 84 చేరాను. చివరికి 87కి వచ్చేసరికి, అప్పటిదాకా నేను యేసు ప్రభు ఎవరంటే తెలీదు. యేసు ప్రభు ఎవరంటే ఎటకారం చేసేవాడిని. ఆ నల్ల పుస్తకం పట్టుకుంటారు, పోతారు, వస్తారని. చివరికి ప్రభు నన్ను ఏ రీతిగా పట్టుకున్న దానికోసం ఇవన్నీ చెప్తున్నాను. 1987లో ప్రభు నేను అంగీకరించాను. బాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడ్డాను. బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న తర్వాత 1989లో మేము ఇక్కడ ఒక పెద్ద ఇల్లు వేసుకున్నాం. ఇప్పుడు మీరు కూర్చున్న ఒక పెద్ద ఇల్లు ఉండేది, ఇక్కడ ఒక గుడిసి ఇల్లాగా ఉండేది. అది కట్టడానికి కోసం మేము పక్కనే అడవి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సామాన్ తేవడానికి వెళ్తే
అన్ని చేసేసారు. మా నాన్నగారు ఏంటంటే ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్లో ఉంటాను నాన్న, కాబట్టి నువ్వు బండి మీద కూర్చో, నేను వెనక్కి కూర్చొని వస్తాను అన్నట్టుగా చెప్పాడు. అప్పటి వరకు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఎవరు ప్రభుని అంగీకరించలే. ఇంట్లో నేను ఒక్కడే. సరే బండి తీసి కట్టాలంటే నేను మోకరించి నడివిదిలేని ప్రార్థన చేస్తానంటే అట్టెట్లా అది వద్దు, నువ్వు అట్లా చేస్తే అందరూ మమ్మల్ని ఏమనుకుంటారు అన్నారు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు. యేసు ప్రభు నమ్మాను కాబట్టి నేను ప్రభు నమ్మకుంటాను, నేను ప్రార్థన చేశాను. అయితే నేను నీతో రానుకో అనేసి ఆయన వెళ్ళిపోవడానికి కోపడ్డాడు. సరే కట్టుకున్నాం, వస్తున్నాం. ఇట్లాగే వర్షాకాలం నిండా అడిగి ఉంది. ఇక్కడ మాకు అక్కడ రోడ్డు మనం వస్తున్నప్పుడు కొద్ది డౌన్ ఉంది, అక్కడ చీకటి పడిపోయింది. దాదాపు ఒక 8-8:30 అయింది టైం. అప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ వస్తారనేందుకు నేనేం చేశానంటే, నేను బండి తోలుతున్నాను. ఎదురు బండికి ముందు కాలు చాపుకొని తాడుతో కింద పడిపోకుండా తాడుతో కట్టుకున్నా కాళ్ళని. మా నాన్నగారు వెనక వస్తున్నారు. సరే బండి పైనుంచి కింద దిగుతుంది, కొద్ది దూరం వస్తుంది. బండి చాలా ఫాస్ట్ పోద్దేమో నేను ఎద్దని పడుతున్నాను. బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి చెప్తారా? ఏమా? 2 చక్రాల్లో ఒక చక్రం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంది. మాకంటే ముందు వెళ్ళిపోతూ ఉంది. బండి డౌన్ అవుతూ ఉంది, దొల్లిపోయింది. ఈ మా నాన్న ఏం చేశాడు, ఎప్పుడైతే దొర్లిందో దాని కిందకి పోయిపోయాను నేను. నుజ్జు అయిపోయింటా అని చెప్పేసి అక్కడ పక్కన పోయి కూర్చొని రాయికి తల కొట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. నేనేం చేశాను, ఈ తిప్పుకొని సరిపోయాను. ఇప్పేసుకొనేసి లేచి చూసేసరికి ఇటు పక్కన ఎద్దు తల కళ్ళంతా ఇటు చేస్తూ ఉంది. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభా దీన్ని కాపాడాలి, నేను ఏం చేయాలి, నీ శక్తి నాకేం కాదని. ఎందుకంటే అలా బండిలో ఉన్న వస్తువులన్నీ నా మీద వాడిపోయినాయి. కానీ పిల్లగా ఒక్క కర్ర కూడా నన్ను టచ్ చేయలేదు. వచ్చి కంప్లీట్గా ఇట్లా వచ్చా నా మీద ఇట్లా ఆని ఉన్నా, అంతే. నాకు టచ్ చేయలేదు. నేను మెల్లిగా ఇది నింపుకొని ఇట్లా దిగి వచ్చి పోయేసి అది పట్టుకొని ప్రభా సహాయం చేయని చెప్పానంటే అది సునాయాసం లేచింది. నేను ఎప్పుడైతే లేపానో పెద్ద గల్లమని లేచింది. ఆ క్షణము చనిపోవాల్సిన వాడిని. అప్పుడు నేను బతికాను. అది ఎప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత. ఇమే గ్రంథము క్షమించండి, సామెత గ్రంథంలో మన 3:23లో ఉంది, నువ్వు మార్గంలో సురక్షితంగా పోతావు అనేది. అప్పుడు నాకు వాగ్దానం, సంవత్సరం వాగ్దానం. అది అయిన తర్వాత నేను జాబ్ చేస్తున్నాను ఒంగోలులో. ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నాను. ఒక ట్రాక్టర్ నిండా గడ్డి వాము తీసుకుని వస్తూ ఉంటే ఆ ట్రాక్టరు మాకేం చేసిందంటే నా వెనక వస్తూ ఉంది. వెనక వస్తుండేసరికి ఏమైంది అంటే, నేను మా కొలిగ్ ఇంకో ఆయన స్కూటర్, నేను ఒక స్కూటర్ మీద పోతున్నాం. అది ఎప్పుడైతే అది వస్తున్నాయో ట్రాక్టర్ ఏమో ముందు వెళ్ళిపోయింది మాకంటే ముందు. నా వెనక వస్తున్నట్టే గడ్డి వాముది ఆ యొక్క ట్రక్కు ఉన్నపాటు ఉన్నట్టు మొత్తం టోటల్ పైకి లేచింది. త్వరగా చేసిన త్వరగా వేసేయాలి. దేవుడు ఎంత అద్భుతంగా చేశాడంటే, అట్లా తోసేస్తే సైడ్ పడిపోయింది. కానీ ఆ చుట్టుపక్కల ప్రజలు మొత్తం పరిగెత్తి కూడా చేశారు. నన్ను తీసుకెళ్ళి ఒక పక్కన పండబెట్టారు. ఏంటంటే పడుకో నీళ్ళు తాగంటారు. ఏంటంటే అందరూ చచ్చిపోయారు అంటున్నారేమో అని. నాకేం కాలేదు అన్న. దేవుడు గొప్పడయా, మీ దేవుడు అన్నారు వాళ్ళు. ఇది ఒక అద్భుతమైనటువంటి జీవితం, నా జీవితం. తర్వాత ఒకసారి ఆఫీసులో చాలా స్ట్రిక్ట్గా ఉన్నందు కారణాన ఒంగోలులో ఆదినారాయణ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మధ్యాహ్నం అక్కడ వాళ్ళు ఏం చేశారంటే అంతా
ఒక కమ్యూనిటీగా కూడి వచ్చి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకునబోతున్నాను, గొడ్డలు తీసుకొని వచ్చి నా టేబుల్ మీద పెట్టి తలుపు వేసేసారు. ఇప్పుడు నరికేస్తాం, నువ్వేం చేస్తావు అని. నేను వాళ్ళని చూస్తున్నాను, కానీ నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభు నీకు ఇష్టమైతే, నిశ్చితమైతే, నువ్వు అనుమతించుంటే, నువ్వే వీళ్ళని పిలిపించుంటే ఆ గొడ్డలు దెబ్బతో నేను చచ్చిపోతా. కొద్దిసేపటికి ఏం చేయాలంటే అరిసిన వాళ్ళు లేచిన వాళ్ళు అంతా చేశారంటే వాడి ఒంటి నిండా చెమట పట్టింది. అతనికి లేపిన గొడ్డల్ని అతను పట్టుకోలేకపోయారు, శక్తి లేదు ఆయనకి, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది ఒక అద్భుతమైనటువంటి విధంగా దేవుడు నన్ను కాపాడాడు. రెండోది 2017లో, ఇది వచ్చి నేను 1990లో చెప్తున్నాను. 2010లో రోడ్ యాక్సిడెంట్లో క్షమించండి, దీనికంటే ముందు ఎద్రబండి మీద పడిన తర్వాత 11/11/99 మా బాబుకి వైరల్ ఫీవర్, ఇది జాండీస్ వచ్చింది. మేము పట్టించుకోలేవాడిని. 1.5 ఉంటేనే, ఇక్కడ నర్సులు ఉన్నారు, 1.5 ఉంటేనే బిలిరూబిన్ కన్ఫర్మ్ అవుతుంది. మళ్ళీ మా వాడికి ఎంత వచ్చింది, మా బాబుకి 7.2 ఉంది. వేసుకున్న షర్ట్ మొత్తం కంప్లీట్ పచ్చగా అయిపోయింది, తల మీద మీగడ ఉంది. మేము చూసుకోలే. సండే మందిరానికి వెళ్ళాలి, తినట్లే వాడు మొరాయిస్తున్నాడు. వాళ్ళమేమో బాధపడుతుంది. పొట్టాలు నీళ్ళు కొట్టా, సరే చికెన్ కూడా తినిపించిన. మళ్ళీ పోయి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసాము, 3 గంటలు 4 గంటలకు వచ్చిన తర్వాత తినిపిద్దాం చూస్తాడు. కళ్ళ మీద చూసేసరికి ఏదో డిఫరెంట్ ఉందని బయట తీసుకెళ్ళి చూస్తే మొత్తం పచ్చ అయిపోయినాడు వాడు, బక్క చిక్కినాడు మనిషి. మేము చూసుకోలే. వెంటనే ఆ యొక్క రక్త పరీక్ష చేసేటువంటి ల్యాబ్కి తీసుకెళ్తే అతను చూశాడు. వెంటనే ఏమనంటే, మీరేం చేస్తుంటారు సార్? ఓ సార్ మీరంతా ఏం చేస్తుంటారు సార్ అని అతను. నేను ఇంజనీర్ అంటే, కాదు మీరు ఏంటి చెప్పండి అన్నాడు. హిందువులా, ముస్లింల, క్రైస్తవులు అంటే క్రైస్తవులు అన్నాం. క్రైస్తవులు పట్టిన పొగలు ఎవరికి లేదండి, ఎవరి మాట వినరు వారు. మేమే గొప్ప, మా అదే గొప్ప అంటారు అన్నాడు. ఎందుకంటే ఇంక బతకడాడు వాడిని, దేనికి వచ్చేవాడికి లాభం లేదు పో అన్నాడు. ఆయన ఎదురుగానే మోకరించి ప్రార్థన చేశారు. ప్రభువా మేము అడగలే, మీరు బహుమానం ఇచ్చారనుకున్నాం, మా అవిధేయత ఉంది ఇందులో, అంధకారానికి లోపడ్డాం, అందరితో మమ్మల్ని ముంచింది కాబట్టి మేము చూసుకోలేకపోయాం. మీరు ఇచ్చిన బహుమానం మళ్ళీ మీరు తీసుకుంటానంటే నేను అడ్డు చెప్తాను. వాని ముందే గట్టిగా ప్రార్థన చేశాను. తర్వాత వచ్చి 1 వీక్ వానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం నేను మేల్కొని ఉండేసరికి నేను కొంచెం సిక్ అయ్యాను. అయితే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, మీరు అడ్మిట్ కావాలండి అన్నారు. లేదండి ఆల్రెడీ 1 వీక్ నేను సెలవు పెట్టేసి ఉన్నాను, నేను ఇప్పుడు కుదరదు అని అంటే, కాదు మీరు చాలా సివియర్గా ఉన్నారు, మీ బాడీ సరిగా లేదు అని చెప్పన్నారు. సాయంత్రం తర్వాత నేనేం చేశానంటే, నేను వెళ్ళిపోతాను, వెళ్ళాలండి అని అంటే ఫీవర్ తగ్గట్లే నాకు. సరే ఒక ఇంజక్షన్ ఇస్తాను, వేసుకునేసి వెళ్ళి మీరు మాట్లాడుకొని రేపు వచ్చి అడ్మిట్ కండి అన్నారు. సరే టైం లేదు, ఎందుకంటే మీతో కొంత మంచిగా మాట్లాడాలని టైం టార్గెట్ చేశారు కాబట్టి. సరే ఇంజక్షన్ ఏం చేశారంటే, ఆ స్ట్రెచ్చర్ మీద పండబెట్టి నాకు ఇంజక్షన్ ఇచ్చారు. 11/11/99 ఒంగోలులో. నా భార్య, నా పిల్లలు చిన్న పిల్లలు, వాడేమో పట్టుకుంటే నడవగలుగుతాడు, మా పాప ఏమో పాలు తాగే చిన్న పాప. నేను టీవీఎస్ మీద తీసుకెళ్ళాను నా భార్యని. వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైతే స్ట్రక్చర్ మీద నేను నిలబడి ఉన్నాను, స్ట్రక్చర్ మీద పండుబెట్టి ఇంజక్షన్ వేసాడు. ఏమైంది, కళ్ళలో నుంచి వేడి ఆవిరి వచ్చింది, ముక్కుల నుంచి వచ్చింది, అంత ఎట్ల నుంచి అట్లా వచ్చింది, అట్లా వచ్చింది. మొత్తానికి కన్నుమూసాను. ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు.
అంటే అర్థం ఏంటి? చనిపోయాను, చచ్చిపోయానని చెప్పాలా? సరే, చచ్చిపోయాను. 9:30కి నేను చచ్చిపోయాను. అప్పటికి వాళ్ళు ఏం చేశారు? హాస్పిటల్ వాళ్ళు వచ్చారంట. ఏంటమ్మా, ఎట్లా వచ్చారు? ఆయన తాగుతాడా, సిగరెట్లు తాగుతాడా, సినిమాలు చూస్తాడా? అదంటే అయ్యా ఆయన అట్లా కాదండి, ఆయన దైవజనుడు అండి, పరిచర్యకి వెళ్తాడు, ఆయన అట్లాంటివి ఏం లేవు. ఏంటంటే ఏం చేద్దామా, బ్యాడ్ లక్. ఎట్లా వచ్చారు మీరంటే, ఇట్లా టీవీఎస్ మీద వచ్చారంటే ఆటో తీసుకొచ్చుకొని శవాన్ని బాడీని తీసుకెళ్ళిపోతామా అన్నారంట ఆయన. అది ఎట్లా అట్లండి, అదేంటండి అని ఈమె నిలేస్తే కాలం మాకు ఏదామన్నారు. సరే, వాళ్ళ ఇద్దరి మధ్య ఎట్లా పెనుగాడని తెలియదు. కొద్దిసేపటికే హాస్పిటల్ మొత్తం మూసేశారు, మెడికల్ షాప్ మూసేశారు. అందరు పరారు, ఇంక్లూడింగ్ నర్సెస్, ఎవ్వరు లేరు. హాస్పిటల్ కాంపౌండ్ మొత్తం చీకటమయం, వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఎక్కడ ఆ చీకటమయంతో ఉన్నటువంటి ఆ హాస్పిటల్లో నా దగ్గర నా భార్య ఉంది, నా 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. చివరికి ఏంటంటే నా భార్య ప్రార్థనలో ఉండింది. ఇప్పుడు ఈయన అనుభవం ఏంటంటే రాత్రి 9:30 చనిపోయిన వాడిని రాత్రి అంతా లేదు. సరే, తను ఏం చేశానంటే తనకి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నట్టంటే ఆమెను పిలుచుకుంది. ఆమె కూడా చిన్నపిల్లలు, ఆమె వచ్చి ఈమెకి తోడుగా ఉండింది. అయితే చనిపోయిన నేను, నా అనుభూతి ఏంటంటే ఒక ఎండిపోయినటువంటి కొమ్మ, మంచి మన సమ్మర్లో, నాకు ఇక్కడ సమ్మర్లో అయితే నాకు మంచి అనుభవం. ఒక కొమ్మ పోతా ఉంది, చెట్ల మధ్య దూరుతుంది, మళ్ళా చెట్ల మీదకి వెళ్తుంది, మళ్ళీ కొమ్మల మధ్య పోతుంది, అట్లా పోతా ఉంది, మైదానంలో పోతా ఉంది, ఎడారిలో పోతా ఉంది. ఇట్లా కొమ్మ పోతున్నట్టుగానే పోతా ఉంటే ఒక పెద్ద ఎడారిలో ఒక్క చిన్న చాకిరేలాగా ఒక గుంతుంటే బండ పెట్టుకుని ఉంటే అక్కడ జుట్టు పెట్టుకున్న, గడమించుకున్న, కింద ఒక చిన్న అంగీ కట్టుకున్న ముసలాయన బక్క ఆయన చేయి పట్టు పై తీసుకొని నిలబడుతున్నాడు. ఇది పోయినటువంటి చెక్కలాంటి బాడీ వెళ్ళి ఆయన చేతిలో పడ్డది. అప్పుడు ఆయన పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి ఆ బండ మీద పెట్టి అక్కడ ఉన్నటువంటి నీళ్ళని కొద్దిగా తీసి నోట్లో పోసి ముఖం మీద ఇది చేస్తే నేను ఆయన చూశాను. చూస్తే ఏం భయపడకు, నిన్నానుగా వెళ్ళు. ఇది ఎప్పుడు? ఇది ఉదయం, మరుసటి రోజు ఉదయం నేను దాదాపు 6:30కా 7కా అప్పుడు కాలు మెల్లిగా, చేతులు మెల్లిగా కలుపుతుంటే అప్పుడు నా భార్య ఇది అద్భుతమా ఆశ్చర్యమా అని చూస్తే కలుపుతా ఉన్నా. మళ్ళా ఇది చేస్తే మెల్లి కన్ను తెరిచా. ఇది నా పునర్జన్మం. ఇప్పుడు ఇది 11/11/99లో. తర్వాత 2010లో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. కాళ్ళు ముక్కలు అయిపోయినాయి. కారు వచ్చి ఆమె ఇది కొట్టిపోయితే చివరికి నేనేం చేశాను, ముందు రోజు సాయంత్రం, శనివారం సాయంత్రం రోడ్ యాక్సిడెంట్ జరిగింది. సరే, ఆ రాత్రి ఏదో పిండి కట్టేశారు. మరుసటి రోజు సోమంచి కూడా యశోదలో జాయిన్ చేపిస్తే వాళ్ళు అన్నారు, రేపు ఆదివారం నేను చేయము, మండే చేస్తామన్నారు. నేను ఆదివారం రోజు చేయాలి. నాకు చేసిన ఆయన కూడా ఎవరంటే దశరథరామరెడ్డి. అరే చెప్పేది వినవయ్యాను, నేను చెప్పేది నువ్వు వినవయ్యాను అన్నాడు. యేసుప్రభు చనిపోయి లేచిన రోజు అది. కాబట్టి ఆయన పునరుద్ధరణ లేచాడు కాబట్టి ఆ పునరుద్ధాన శక్తి జీవంలో నేను పాలువాడిని అవుతాను కాబట్టి నన్ను లేపుతాడు. నాకున్న విశ్వాసం. నువ్వు చేయి ఆదివారం. ఏం వినను అని అంటే సరే నేనన్నాను, మీరు చేయండి, నేను ఆరాధనలు ఉంటానని చెప్పాను. ఆరాధనలు ఉన్నాను. చేసిన దాదాపు 25 రోజులు ఏమో రెస్ట్ ఇస్తాను అని అన్నాడు. నేను వారం రోజుల తర్వాత ఒకసారి రమ్మంటారా సార్ అంటే పోతే వాళ్ళు పైకి లేపి కిందకి లేపానంటే ఆయన 10 మంది నా టీం మొత్తాన్ని పిలిచాడు. ఎక్కడైతే గాయమయ్యి ముక్కలు అయిపోయింది, అతకడానికి ఛాన్స్ లేదన్నాడు ఆయన.
అక్కడ చేయి పెట్టి కొడుతున్నాడు. నొప్పి ఉందంటే ఏం లేదంటున్నా. ఎత్తు పైకెత్తు, ఇట్లెత్తు, ఇట్లెత్తు. చూడ ఈ మనిషి నిజంగా కూడా ఈ నమ్మిన దేవుడు గొప్పవాడయ్యా. ఆదివారం అంటే అందరూ అసహించుకుంటారు, ఈయనేమో ఆదివారం చేయమన్నాడు. కాబట్టి ఆనాడు కూడా దేవుడు నన్ను మరణం నుంచి తప్పించినాడు. 2012లో 16 మధ్యలో స్ట్రోక్ వస్తే మధ్యలో ఎంతమంది చనిపోతారు? ఎన్నిసార్లు వచ్చి చనిపోతారు అంటారు? 3 times. లేకపోతే మొదటిసారిగా పోతాడు కదా. మీ ముందు కూర్చొని నాకు 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడే వచ్చింది. ఇది ఇట్లాగనే వర్షం. ఇప్పుడైనా రోడ్లు మీకు వేసారు. ఆ రోజుల్లో అయితే బురద, గుంటలుగా ఉండేది. సరే నేను ఏం చేసానంటే మా బంధు అబ్బాయి అంటే అని పిలిచాను. చాలా పెయిన్ ఎక్కువగా ఉంది, చాలా ఇదిగా ఉంది. సరే వాన్ తీస్తే మామ ఇట్లా ఉంటే అది అట్లా అన్నాడు. నేను కూర్చోరా, టవల్ తీసి కట్టుకున్నాను, నేనే డ్రైవ్ చేశాను. దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు చూశారు, ఆయన పక్కన పిలుచుకెళ్ళారు. చాలా డేంజర్, దానిలో పోతుంది, తొందరగా తిరుపతికి వెళ్ళిపోండి అని. సరే అక్కడ వాళ్ళు ఏంటంటే సార్బేటేట్ ట్యాబ్లెట్ పెట్టి పంపించారు. చాలాసేపు వెయిట్ చేసాం. ఒక ఆర్టీసీ బస్సు వచ్చింది, డ్రైవర్ దగ్గర నేను కూర్చున్నాను. అలా నాకు తొందరగా సిమ్స్ దగ్గరికి దింపేస్తే బాగుంటుందని. అక్కడ ఇంకో నా మనిషికి ఫోన్ చేసి ఆయన వచ్చి అక్కడ ఉన్నాడు, తీసుకెళ్ళాడు. సరే అక్కడ వెళ్ళారు, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేశారు. హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు, సంతకం పెట్టండి, మీకు తొందరగా ఆపరేషన్ చేయాలనండి, కొన ఊపిరి మీద ఉంది, కొన్ని క్షణాల్లో చచ్చిపోతున్నారండి. ఇక్కడే తిరుపతిలోనే. మళ్ళా నేనన్నాను, నేను గమ్మనున్నా. అంటే అదేంటి, మౌనం ఉన్నాను కానీ ప్రార్థనలు ఉన్నా. ఏంటి మీ ప్రాణం ఇది తీపి లేదా అంటే ఇది లేదా మీకు అంటారు. సరే మీ భార్య పిల్లలను పిలవండి, మీకు ఇమ్మీడియట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తామన్నారు. నేను మాట్లాడలే, నేను ప్రార్థనలోనే ఉన్నా. చెమటలు పట్టిపోతున్నాయి. మళ్ళీ ఏంటంటే ఫ్యాన్ పెట్టించారు. మా వాడితోనే తీసేసి బండి మీద ఉంచి ఫ్యాన్ పెట్టించారు. న్యూ జెరూసలేములో ఉన్నటువంటి బిలీవరే డాక్టర్ అక్కడ. ఆయన అక్కడ డాక్టర్ అని నాకు తెలియదు. ఆయన వచ్చి కూడా బతిమాలుకుంటాడు, ఏమండి అయ్యగారు మీ కాళ్ళ దండం పెడతామండి, మీకు పిల్లలకి మీరు తండ్రి లేకుండా వెళ్ళిపోతారండి, సొంతం పెట్టండి, మీకు ఆపరేషన్ చేస్తామని. ఒక ఆమె లేడీ డాక్టర్ వచ్చి, ఏమండి నీకు మీ భార్యకి ఏమైనా గొడవలు ఉన్నాయా, సొంతం పెట్టిన అంటున్నారు, ఏం చెప్పండి, ఏదైనా ఉంటే చెప్పండి, ప్రాణాలతో అసలాడుతున్నారు. నేను ఏం మాట్లాడలే, ప్రార్థనలే ఉంటున్నాను. చూస్తే ఏం మాట్లాడవా, మూగోడివా, ఇదేదో అంటున్నారు. మా వాడు ఉండి మామ పెట్టే మామ చేసే మామ అది అంటాడు. సరే అనుకున్నాం. తర్వాత వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఏంటంటే 2వ రోజుకి నా భార్య నా కొడుకు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. అప్పుడు దాకా ఉంటే వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంది మనిషి వినట్టు ఏంది, చచ్చిపోలేదు అయింది, మీకు చచ్చిపోతావా? సరే నేను గమనే ఉన్నాను. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఏంటంటే సార్ ఫోన్ చేసుకోలేకపోయి ఇటు మా దగ్గర చేసుకొని మీకు ఇష్టం లేకపోతే పోయి హైదరాబాద్లో చేసుకోండి అన్నారు. సరే వెంటనే స్పైస్ జెట్కి విమానానికి మేము టికెట్ బుక్ చేశాం, వెళ్ళిపోదామని చెప్పని. మేము ఫ్లైట్ ఎక్కుదామని వెళ్తున్నాము. అక్కడ నేను తొందరపడి ఎందుకో ఏం చేశానంటే, నాకు ఇట్లా స్ట్రోక్ వచ్చిందండి, కొద్దిగా నాకు సీట్ గిట్ట అరేంజ్ చేయండి అనేసరికల్లా వాళ్ళు వెంటనే ఏం చేశారంటే, ఫ్లైట్ వదిలేసేయండి అండ్ అవడానికి లేదండి. ఎందుకంటే మీకు రావాలంటే మీకు డాక్టర్ రావాలి, డాక్టర్ ఎవరైతే పంపిస్తారో ఆయన అసిస్టెంట్ పంపించాలి, ఆయన వస్తేనే మీరు వెళ్ళాలనుకుంటే కుదరదని వెళ్ళిపోయింది. ఆ రోజు అంతా ఉన్నాను. మరుసటి రోజు ఉదయానికి నా భార్య నాకు కుమారుడు వచ్చాడు. తర్వాత మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళా 4వ రోజుకి వెళ్ళాం. ఏది స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్ శైలేంద్ర సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, నా భార్య ఏంటుంది, సార్ ఆయనకి స్ట్రోక్ వచ్చింది సార్ చూడండి అని. ఇట్లా మా బ్రదర్ కూడా చెప్పారు మీ గురించి అని అంటే, ఆయన అంటాడు, ఆయన అట్లున్నాడు ఏంది, ఆయనకి స్ట్రోక్ వచ్చిందండి ఆయన. సరే దేనికైనా ఎంజాగ్రామ్ చేస్తామన్నారు. ఎంజాగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె పిలువ అన్నానంట. పిలిచి అమ్మా ఈ బతికాడంటే కష్టం అమ్మా, నమ్మలేకపోతున్నాను నేను, చిట్లిపోయింది నరాలు,
చివరికి ఆపరేషన్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, అంత ఘోరమైనటువంటి స్ట్రోక్ వచ్చింది అన్నారట. వెంటనే దానికి ఇప్పుడు మేము ఆపరేషన్ చేయలేం కాబట్టి స్టెంట్ వేస్తామని అంటే అప్పటికప్పుడు మేము డబ్బులు ఇది లేకపోయేసరికి నాకు చెప్పలేదు విషయం. తన తంటలు మీద పడింది, నన్ను అక్కడనే హాస్పిటల్లో పెట్టేసిపోయారు. మళ్ళీ మరుసటి రోజు స్టెంట్ వేశారు. వేసినాక మళ్ళీ ఇంకోసారి వచ్చింది. అప్పుడు ఏం వచ్చింది, 2 స్టెంట్ వేశారు. మూడోసారి వచ్చేసరికి ఇప్పుడు నా దగ్గర ఎన్ని ఉన్నాయి మీకు చూస్తే ఎట్లా కనబడుతున్నా, మీరు ఎట్లున్నా అట్లా ఉన్నారు, నేను కూడా. కానీ నా లోపల 4 స్టెంట్లు ఉన్నాయి. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ మరణం నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే ఎప్పుడు భూమి నుంచి నీ తీసుకెళ్దామా అని చూస్తుంటే నన్ను ప్రేమించిన నా దేవుడు నా కొరకు పరలోక రాజ్యంలో ఒక స్థానాన్ని ఉంచి ఉన్నాడని నిరీక్షించిన నా దేవుడు ఆయన్ని నా చేతి నుంచి నువ్వు ఎట్లా మాత్రం తీసుకెళ్ళేవరా, ఆడు ఎంతవరకు ఆడుతో చూద్దామనే తీరులో ఆయన చూస్తున్నాడు. సాతానేమో ఎన్నో విధాలుగా నా మీద నన్ను తీసుకెళ్ళడానికే చూస్తూ వస్తున్నాడు. ఈ రీతిగా నాకు 2012 నుంచి 16 మధ్య 3 సార్లు గుండెపోటు వచ్చింది. చివరికి మొన్న నేను వచ్చాను. 3 రోజుల నుంచి ఇక్కడ సువార్త ఉంది కదా, ముందు వచ్చి కొద్దిగా సిద్ధం చేద్దాము, ఇల్లు వదిలిపెట్టి చాలా రోజులు అయిపోయిందని వచ్చాను. వచ్చిన తర్వాత ఎందుకో శత్రు ఎంత దాడి చేశాడంటే అంత దాడి చేశాడు. హాస్పిటలైజ్ అయ్యాను. ముందు ఒకరోజు ఒక హాస్పిటల్ వెళ్ళాను, ఉన్నాను, మళ్ళీ వచ్చాను. మళ్ళా 4 రోజులు వెళ్ళి నగర హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ పనులు చేస్తున్నారు, నేను ఎందుకు వాష్రూమ్కి వెళ్ళా, పోయాను, పడిపోయాను అంతే. లేద్దాం అనుకుంటే దాంట్లోనే పొలాడుతున్నా కానీ లేలేకపోతున్నాను. ఇందులో మా అన్నను పక్కన ఇంకొక అన్న కొడుకున్నాడు. మా అన్న వచ్చి అరుస్తున్నాడు, ఏమి వస్తున్నావు, ఏమని ఏం లేకపోతే మొత్తం నెట్ట చేసిన తలుపు తీసి చూస్తే అందులో పడిపోయినాను. ఇంకా ఆయన కేకలు పెట్టి వచ్చి తీసుకెళ్ళి అప్పటికప్పటికే వెహికల్ తీసుకెళ్ళి హాస్పిటల్ వేశారు. అప్పటిదాకా నాకు ఏం చేశారా ఏందో నాకు తెలియదు. అక్కడికి వెళ్తే టెంపరేచర్ 104 ఉంది. అంటే ఇది లేటెస్ట్ అనమాట. దేవుని కార్యాన్ని చేస్తుంటే శత్రు సాతాను చేసిన కార్యం ఏంటంటే అక్కడి నుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయడానికి ఇంత ప్రయాసపడుతున్నావా అన్న తీర్లు చేశాడనేది తర్వాత నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో దానికంటే ఎన్నో రెట్లతో కూడిన శక్తి తనక వంచన లేకుండా ప్రయాసపడుతున్నాడు శత్రు సాతానుడు. కానీ దేవుడు ఆయా రీతిగా ఆదుకుంటూ వచ్చిన దేవుడు నిన్న 4వ తారీఖు కూడా అద్భుతమైన రీతిగా కాపాడినాడు. అందుకే ఈరోజు నేను నీరసంగా ఉన్నాను, ఇంకా కోలుకోలేదు. కానీ దేవుడు నేను విడిచిపెట్టలే. దేవుని యొక్క బలమైన హస్తవాలయంలో నేను భద్రపరుచున్నాడు కాబట్టి నేను సజీవంగా ఉంటున్నాను. ఇంతేకాదు ఇంకా కూడా దేవుడు నన్ను సజీవంగా ఉంచుతాడు. అందుకే నా నిర్ణయం కూర్చున్నటువంటి మీరే కాదు, మైక్ ద్వారా వింటున్న ఎవరైనా వినొచ్చు. తెలుసుకోవాలి సత్యం ఏంటంటే యేసు దేవుడు ఏకైక దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన పాప విమోచకుడు. మన పాపను బట్టి ఆయన చనిపోయిన వాడు, మనం విడిపించి విమోచించి తన యొక్క పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎక్కడ తప్పిపోతానా, ఎక్కడ పడిపోతానా, ఎక్కడ జారిపోతానా అని. కానీ నేను చెప్తున్నా, నేను ఎన్నోసార్లు పడిపోతున్నా, జారిపోతున్నా, దేవుని యొక్క గ్రిప్ నుంచి కూడా పడిపోతూ వస్తున్నా, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రభువుని నమ్మాల్సినట్టు వారు ప్రభువుని నమ్మాలి. నమ్మిన వారు దేవుని యందు బలమైన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నా ద్వారా దేవుడు చేసే కార్యాలు అమోఘమైనవి, అద్భుతమైనవి. రేపు పరలోక రాజ్యంలో ఈ గొప్ప సాక్ష్యం ఎంతో రమ్యమైనదిగా, గంభీరమైనదిగా, దేవుడు ఎంత ఆనందంతో తప్పిపోయిన కుమారుని ఏ రీతిగా అయితే రిసీవ్ చేసుకుంటాడో ఆ రీతిగా రిసీవ్ చేసుకునేటువంటి గొప్ప ఆనందవంతంతో ఎదురు చూస్తున్న వాళ్ళలో నేను ఒకటి వాడినని మీ ఎదుట నేను ఒప్పుకుంటూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక.